హోషేయ గ్రంథము 5వ అధ్యాయము. యాజకులారా, నా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు వారలారా, చెవిని బెట్టి ఆలోచించుడి. రాజసంతతి వారలారా, చెవియొగ్గి ఆలకించుడి. మీరు మిస్పా మీద ఉరిగాను, తాబోరు మీద వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును. వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారినందరినీ శిక్షింతును. ఎఫ్రాయిమును నేనెరుగుదును. ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు. ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనస్సుండుట వలన వారు యెహోవాను ఎరుగకయిందురు. ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుపడి తొట్రిల్లుచున్నారు. వారితో కూడా యూదావారును తొట్రిల్లుచున్నారు. వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోవుదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున వారికి కనబడకుండును. యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి. ఇంకొక నెల అయిన తరువాత వారు వారి స్వాస్థ్యములతో కూడా లయమగుదురు. గిబియాలో బాకానాదము చేయుడి. రామాలో బూర ఊదుడి. బెన్యామీనీయులారా, మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతావెనులో బొబ్బ పెట్టుడి. శిక్షాదినమున ఎఫ్రాయిము పాడైపోవును. నిశ్చయముగా జరగబోవు దానిని ఇశ్రాయేలీల గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను. యూదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయువారి వలె నున్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు. వారికధిక శ్రమ కలుగును. వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు. ఎఫ్రాయిమీయులకు చిమ్మట పురుగు వలెను, యూదావారికి వత్స పురుగు వలెను నేనుందును. తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయుల యొద్దకు పోయెను. రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగుచేయజాలడు. ఏలైనగా ఎఫ్రాయిమీయులకు సింహము వంటి వాడనుగాను, యూదావారికి కొదమ సింహము వంటి వాడనుగాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను. నేనే వారిని కొనిపోవుదును. విడిపించువాడొకడునూ లేకపోవును. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదకుదురు.